హలో హలో. వెళ్తున్నావా లేదా నువ్వు ఎక్కడికి? బయటికి? ఎందుకు? పనేముంది నాకు? మా పేరెంట్స్ వస్తున్నారు. రాని మాట్లాడదాం. ఏం మాట్లాడేది? నాకు ఫోన్ ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. నేను నిజంగా ఉండను. ఏంటి ఫోన్ ఇచ్చేది? మరి నాకు ఫోన్ ఎందుకు ఇవ్వవు? ఇస్తానన్నావు కదా. ఇప్పుడు మా మాటలు కాంప్రమైజింగ్ అయితే కాంప్రమైజింగ్ ఒకలా ఉంటాయి. నువ్వు గొడవ మరి ఎందుకు మా ఇంట్లో నుంచి నువ్వు బయటికి రా. లేదు రాను అంటే మరి పోలీసులు తీసుకొని వస్తాను. పోలీసులు తీసుకొని వచ్చేసి తొందరగా. సరే మీ అయ్యాక చేస్తా ఉండు. లైన్ లో చెయ్యి. హలో. నువ్వేంది మీ పేరెంట్స్ చేయటం మర్చిపోయినట్టున్నావు. చెయ్యి ఒకసారి పెట్టి వాళ్ళకి కూడా నెంబర్లు లేవు నా దగ్గర. మర్చిపోయా. మీ మమ్మీ డాడీ నెంబర్ లేదు మర్చిపోయాను. కూర్చొని పచ్చడన్నం వేసుకొని తిను. తింటాను. అప్డేట్ రావాలి కదా. ఏది అప్డేట్ వస్తున్నాయి కదా బానే. ఏంటి అప్డేట్లు బానే వస్తున్నాయి కదా. మరి మా ఇంట్లో కూర్చొని మరే మీదే రాస్తారు ఇల్లు. నా ముగ్గురిదే. మరి ఆడే కూర్చోమన్నాడు ఇంట్లో. కూర్చోమన్నాడు. పెద్ద ఇంట్లో కూర్చొని అల్లుళ్ళలాగా ఉండు. 5 నిమిషాలే ఉండు. హలో. హలో. వెళ్తున్నావా లేదా నువ్వు ఎక్కడికి? బయటికి? ఎందుకు? పనేముంది నాకు? మా పేరెంట్స్ వస్తున్నారు. రాని మాట్లాడదాం. ఏం మాట్లాడేది? నాకు ఫోన్ ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. నేను నిజంగా ఉండను. ఏంటి ఫోన్ ఇచ్చేది? మరి నాకు ఫోన్ ఎందుకు ఇవ్వవు? ఇస్తానన్నావు కదా. ఇప్పుడు మా మాటలు కాంప్రమైజింగ్ అయితే కాంప్రమైజింగ్ ఒకలా ఉంటాయి. నువ్వు గొడవ మరి ఎందుకు మా ఇంట్లో నుంచి నువ్వు బయటికి రా. లేదు రాను అంటే మరి పోలీసులు తీసుకొని వస్తాను. పోలీసులు తీసుకొని వచ్చేసి తొందరగా. సరే మీ అయ్యాక చేస్తా ఉండు. లైన్ లో చెయ్యి. హలో. నువ్వేంది మీ పేరెంట్స్ చేయటం మర్చిపోయినట్టున్నావు. చెయ్యి ఒకసారి పెట్టి వాళ్ళకి కూడా నెంబర్లు లేవు నా దగ్గర. మర్చిపోయా. మీ మమ్మీ డాడీ నెంబర్ లేదు మర్చిపోయాను. కూర్చొని పచ్చడన్నం వేసుకొని తిను. తింటాను. అప్డేట్ రావాలి కదా. ఏది అప్డేట్ వస్తున్నాయి కదా బానే. ఏంటి అప్డేట్లు బానే వస్తున్నాయి కదా. మరి మా ఇంట్లో కూర్చొని మరే మీదే రాస్తారు ఇల్లు. నా ముగ్గురిదే. మరి ఆడే కూర్చోమన్నాడు ఇంట్లో. కూర్చోమన్నాడు. పెద్ద ఇంట్లో కూర్చొని అల్లుళ్ళలాగా ఉండు. 5 నిమిషాలే ఉండు.